హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వ్లాగింగ్ విత్ శివ. ఈ రోజు మనం తిరువల్లూరులో ఉన్న శ్రీ వీరరాఘవ స్వామి వారి ఆలయానికి అయితే వచ్చాము. ఈ ఆలయం యొక్క చరిత్ర విషయానికి వస్తే పూర్వం సాలిహోత్రుడు అనే ఒక మహర్షి అయితే ఉండేవారు. ఆ మహర్షి ఒక సంవత్సరం పాటు తపస్సు చేసి తిరిగి ఈ ఆలయ కోనేరులో స్నానం చేసి స్వామివారిని దర్శించి ఆ ఒక్క రోజు ఆయన తినేవారు. ఆ భోజనాన్ని కూడా 3 భాగాలుగా విభజించేవారు. ఒకటి దేవుడికి నైవేద్యంగా, ఇంకోటి దానంగా, ఇంకోటి అది ఆయన తినడానికి. అది పరీక్షించడానికి మహావిష్ణు ఒక ముసలి బ్రాహ్మణుని రూపంలో అయితే వస్తారు. అలా వచ్చిన స్వామివారు ఆ మహర్షిని దానం అడగగా మహర్షి ఆ అన్నాన్ని దానం చేస్తారు. కానీ స్వామివారు అన్నం సరిపోలేదనగా ఆ సాలిహోత్రుడు ఆయనకి పెట్టుకున్న భోజనాన్ని కూడా స్వామివారికి అయితే ఇస్తారనమాట. అలాగే స్వామివారు ఈ ప్రదేశంలోనే కొంతసేపు విశ్రాంతి తీసుకుంటాను అని అయితే చెప్పగా సాలిహోత్ర మహర్షి అయితే అంగీకరిస్తారు. అలా సాలిహోత్ర మహర్షి చూస్తూ ఉండగానే మహావిష్ణు తన యొక్క నిజ స్వరూపాన్ని అయితే చూపిస్తారనమాట. ఈ యొక్క ఆలయం తాలూకా ఫుల్ చరిత్ర మన ఛానల్లో ఉంది. ఆ వీడియో తాలూకా లింక్ వచ్చి మీకు ప్రొఫైల్ కింద ఇచ్చాను, చెక్ చేయండి.